జగన్మోహన్ రెడ్డి హయాంలో గనుల మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అరాచకాల గురించి విస్మయం కలిగించే విషయాలు బయటకు వస్తున్నాయి. మంత్రి హోదాలో అటు పుంగనూరులోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా గాను పెద్దిరెడ్డి తన అరాచకం చూపారని ప్రస్తుత రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ అండ్ కో అంతా కలిసి 45 కోట్ల విలువైన 1,70,000 ఎకరాల భూమిని వివిధ చోట్ల కాజేయగా ఒక పెద్దిరెడ్డి ఆయన ముఠా చేతిలోనే 15 నుంచి 20 ఎకరాలు ఉంటుందని మంత్రి రాంప్రసాద్ చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో ఫైళ్ల దహనం వెనుక అసలు విషయాలను మంత్రి బయటపెట్టారు. పెద్దిరెడ్డి అధికంగా తిరుపతి, పుంగనూరు, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల్లో 15 నుంచి 20 వేల ఎకరాల భూమిని కాజేశారు. ఇప్పుడు అక్కడ చాలా వరకు భూమి పెద్దిరెడ్డితో పాటు ఆయన అనుచరుల చేతిలోనే ఉందని మంత్రి చెప్పారు. ఇవన్నీ అక్రమంగా కబ్జా చేసిన భూములే అని, పెద్ద కాంట్రాక్టర్ల దగ్గర సబ్ కాంట్రాక్టర్లు సంపాదించి చిన్న కాంట్రాక్టర్లుగా జీవితం ప్రారంభించిన పెద్దిరెడ్డి ఇప్పుడు భారీగా అక్రమార్జన వెనకేసుకున్నారని మంత్రి వివరించారు. ఒక పులిచెర్ల మండలంలోనే 970 ఎకరాలు కొట్టేశారని, పెద్దిరెడ్డి భార్య పేరుతో నేషనల్ హైవేకి దగ్గరలో 5 ఎకరాలు ఆక్రమించారని మంత్రి తెలిపారు. అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో వారి భూదోపిడీ జరిగిందని మంత్రి చెప్పారు. చెరువులను కూడా ఆక్రమించుకొని వాటికి పట్టాలు పుట్టించారని తెలిపారు. మదనపల్లి ఆర్డీఓ పరిధిలో మొత్తం 14 మండలాల్లో భూ కబ్జాలు చేశారు. అవి బయటపడకుండా చూడటానికే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డు తగలబెట్టించారని చెప్పారు. మొత్తం 14,000 ఎకరాలకు సంబంధించిన 22A రికార్డును ఉద్దేశపూర్వకంగానే దహనం చేశారని అన్నారు. అనుయాయులకు భూములు కట్టబెట్టించుకొని ఎన్ఓసీలను ఇప్పించి వాటిని కప్పిపుచ్చడానికి అగ్ని ప్రమాదం నాటకం ఆడారని అన్నారు. ఇంత దారుణంగా దోచుకోవడం వల్లే పెద్దిరెడ్డి బాధితులు వందల సంఖ్యలో ఉన్నారని వివరించారు. ఇక పెద్దిరెడ్డికి చెందిన కంపెనీ PLR కు చెందిన టిప్పర్లపై విచారణ జరపబోతున్నట్లుగా తెలిపారు. ఒకే నెంబర్తో ఈ కంపెనీకి చెందిన టిప్పర్లు 2 నుంచి 3 తిరిగినట్లుగా ఫిర్యాదులు ఉన్నట్లు చెప్పారు. ఇప్పుడు వాటన్నిటిని దాచిపెట్టారని ఆరోపించారు. భూముల రికార్డులు తగలబెట్టిన మదనపల్లెకు వైసీపీ నేత జగన్ వస్తానంటే ఆహ్వానిస్తామని, ఆయనకు భద్రత కూడా కల్పిస్తామని తెలిపారు. వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఒక బెటాలియన్ పోలీసులను భద్రతగా పెట్టుకొని తిరిగారని గుర్తు చేశారు. అప్పట్లో టీడీపీ నేతలకు గన్మెన్ ను తొలగించారని విమర్శించారు. ఇప్పుడు అధికారం పోయాక కేవలం 10 రోజుల కిందట భద్రత తగ్గిస్తే తట్టుకోలేకపోతున్నారని అన్నారు.